నమస్కారం. ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రముఖ నగరంగా పేరు పొందిన విషయం మీకు అందరికీ తెలుసు. ఇటువంటి నగరానికి నూతనంగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్గా, విశాఖ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా పట్టాభి గారికి, అట్లాగే గౌరవనీయులు లొడగల కృష్ణ గారికి, ప్రముఖ అడ్వకేటు వారికి కూడా, అలాగే కార్యవర్గ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మున్ముందు ఇంకా విశాఖ నగర ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీ, అట్లాగే మేము కూటమిలో ఉన్నాము, 3 పార్టీలు సమన్వయంగా పనిచేసి తప్పనిసరిగా పట్టాభి గారు, అట్లాగే లొడగల కృష్ణ గారు ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇంకా మరింత ప్రగతి సాధిస్తారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వీరిని విష్ చేయడానికి నేను రావటం జరిగింది. వారికి ప్రత్యేకంగా నాకు ఇన్విటేషన్ కూడా చెప్పారు. ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీరిపై ఎంతో బాధ్యత పెట్టారు. తప్పనిసరిగా ఆ బాధ్యత వీరిద్దరూ కూడా, అట్లాగే కార్యవర్గ సభ్యులతో పాటు మంచిగా నిర్వహించి తెలుగుదేశం పార్టీకి మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా వారు పనిచేస్తారని చెప్పి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. నమస్కారం.